హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివసాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్. శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజు నాగపంచమి 17వ తేదీ సోమవారం వచ్చింది. అయితే ఈ నాగపంచమి అందరూ చేసుకుంటారు, కానీ ఈ వ్రతం యొక్క కథ ఏంటో చాలామందికి తెలీదు. సో నేను ఇప్పుడు అది చెప్తున్నాను. పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి ఉండేది. ప్రతిరోజు సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లుగా ఆమెకు కలలు వస్తుండేవట. దానితో ఆమె భయకంపితురాలైంది. ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీనగాథను విన్నారు. ఆయన విని, అమ్మా, నువ్వు గత జన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు, అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యం సంక్రమించిందని చెప్పి నివారణ కోసం నాగపంచమి నోము నోయమని, ఇప్పుడు పాముల భయం తొలగిపోతుందని చెప్పాను. ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైంది. నాగపంచమి వ్రత కథల్లో ఇది ఒకటి. ఈ కథ వెనుక ఒక సామాజికమైన హితవు కూడా ఉంది. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని పాటిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు. ఎవరి విశ్వాసం వారిది అని అనుకోవాలి. మన సంస్కృతిలో పాములు పూజించబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి. ఒక విధంగా చూస్తే పాము కుండలికిని సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏంటంటే, పాము జీవ పరిణామ క్రమంలో చాలా ముఖ్యమైన మలుపు. జీవ పరిణామ క్రమంలో శారీరక పరంగా వానరం ప్రముఖ స్థానంలో ఉంటుంది. అలాగే శక్తి పరంగా సర్పం విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏంటంటే, సర్పాలు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింపబడుతుంటాయో అక్కడికి నాగసర్పాలు ఆకర్షించబడుతుంటాయి. అలాగే వీటి గురించి చాలా విషయాలున్నాయి. కాలసర్ప దోషం ఉన్నవారు ప్రత్యేకంగా నాగపంచమి రోజున నాగదేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప దోషం ఉన్న వారికి అనేక కష్టాలు ఎదురవుతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఇలా ఏదో ఒక రూపంలో మానసిక అశాంతి కలుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు నాగపంచమి నాడు పుట్టలో పాలు పోసి కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ కొంత జరుగుతుంది. పుట్టలో పాలు ఈ క్రింది శ్లోకం చదువుతూ పోయాలి. విషాని తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాహ నతేషా సర్పతో వీరభయం భవతి కుత్రచిత్. ఈ కింది శ్లోకం మననం చేసుకొని పుట్టకు ప్రదక్షిణలు చేస్తే నాగదోషం మరియు కలిదోషం నశిస్తాయని నమ్మకం. కర్కోటకస్య నాగస్య దమయంత్యాహ నలసచ్చద ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం. ఇదండి ఈ నాగపంచమి యొక్క వ్రతం యొక్క కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.